జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై దాడిని జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తులతో శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల నాయకులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టి లింగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేంద్రరెడ్డి, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కౌన్సిలర్ యమ రాజయ్య, మర్రి సహదేవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి రాంప్రసాద్, లక్ష్మణ్, మార్గం గంగాధర్, ఎండి షాకీర్, చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, కుందన్, రమేష్, షేక్ మహమ్మద్, పిప్పర రాజేష్, పలువురు కాంగ్రెస్ పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు అస్సాం పర్యటనలో అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ దేశ శాంతి కొరకు భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేసిర్రు. దుండగులు కేవలం రాహుల్ గాంధీ గారు దేశాన్ని శాంతి పరుస్తుండ్రనే ఉద్దేశంతో ఆగించినారు. వారికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో దేశ ప్రజలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర 1 కార్యక్రమం పెట్టిరు. 1 కార్యక్రమం భాగంగా తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది. భారత్ జోడో 2వ కార్యక్రమంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. దుండగిలకు మెట్పల్లి కొరుట్ల కాన్స్టిట్యున్సీ నుండి హెచ్చరిస్తున్నాము. మీకు తగినంత బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. పిసిసి ఆదేశాల మేరకు శ్రీ జువాడి నరసింహారావు గారి సలహా మేరకు ఈరోజు భారత్ లో శ్రీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి పర్యటనను అస్సాం యాత్ర పర్యటన ఉండగా అస్సాం ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకున్నది. భారతదేశంలో కూడా సమకాలీన వర్గాలకు న్యాయం జరగాలని పాదయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అడ్డుకునడం సరైనది కాదని మెట్పల్లి కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని దుండగులకు హెచ్చరిస్తున్నారు. ఈరోజు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు గారి ఆదేశాల మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపై దాడికి బీజేపీ నాయకుల దాడికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం శాంతియుత నిరసన కొవ్వొత్తులతోటి ర్యాలీ తెలపడం జరిగింది. ఆ ర్యాలీ యొక్క ఉద్దేశం అందరికీ బడుగు బలైన వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకే రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు తప్ప మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కాదు. ఎక్కడైతే రాహుల్ గాంధీ గారికి వస్తున్న దేశంలో ఆదరణ చూసి బీజేపీ నాయకులు తట్టుకోలేక దాడి దిగిండ్రు. దాన్ని ఖండిస్తూ ఈ రోజు నిరసన తెలపడం జరిగింది. అస్సాంలో రాహుల్ గాంధీ గారు యాత్రలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి అనుచరులు బీజేపీ అనుచరులు రాహుల్ గాంధీ యాత్రలో దాడి చేసిరు. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీకి విశేష స్పందన ఆ యాత్రకు వస్తుందని చెప్పి గ్రహించి ఎట్లయినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో కుల మతాలకు అతీతంగా అంటే కుల మతాలు అన్ని ఒకటే అని చెప్పి న్యాయయాత్ర వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము. బీజేపీ గుండెలు ఇలాగే చెలరేగితే ప్రజలు త్వరలోనే వారికి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్తారు. అలాగే ఇంతకుముందు జోడో యాత్ర సందర్భంగా మంచి స్పందన వచ్చింది. ఇక ముందు కూడా ఇలాగే వస్తే దేశంలో మా యొక్క మతంతో మేము ఆడే ఆటలు సాగని చెప్పి బీజేపీ గుండాలు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. వాటిని తిప్పికొడతామని చెప్పి కోట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.